తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు వచ్చేశారు. ఇన్నాళ్ళు అన్ని తానై పార్టీని నడిపించిన సీఎం రేవంత్ రెడ్డి ఇక ఆ బాధ్యతలు మహేష్ కుమార్ గౌడ్ కు అప్పగించారు. దీంతో తెలంగాణ 4వ టీపీసీసీ అధ్యక్షుడిగా ఆయన నిన్న బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో కొత్త సారథి ముందు ఎన్నో సవాళ్లు, మరెన్నో వాటికి పరిష్కారాలు చూపాల్సిన బాధ్యత మహేష్ కుమార్ గౌడ్ పైనే ఉంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించడం కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు మహేష్ కుమార్ కు పెద్ద సవాలే అని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటొచ్చింది. అయితే త్వరలో రానున్న లోకల్ ఎలక్షన్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ గెలుచుకునేలా కొత్త అధ్యక్షుడు వ్యూహరచన చేయాల్సి ఉంటుంది. దీన్ని మహేష్ కుమార్ ఏ విధంగా ఎదుర్కొని పార్టీని విజయాలపై కొనసాగిస్తారన్నది చూడాలి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన 6 గ్యారంటీలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రభుత్వ పథకాలు, పాలసీలు ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రస్తుతం ఆయన ముందు ఉన్న పెద్ద సవాల్. వీటితో పాటు పార్టీలో అంతర్గత సమస్యలు, పార్టీ పోస్టులు, పదవుల కేటాయింపులో కీలకంగా వ్యవహరించాల్సిందే పీసీసీ అధ్యక్షుడే. అయితే దీంతో ఇప్పుడు ఆయన ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయని చెప్పుకోవాలి. పీసీసీని పదవిలా కాకుండా బాధ్యతగా భావిస్తా అని ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇక అన్ని తానై ఇన్నాళ్ళు పార్టీని నడిపించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ బాధ్యతలు మహేష్ కుమార్ గౌడ్ కు అప్పగించారు. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ కొత్త సారథి మహేష్ కుమార్ గౌడ్ నియామకం అయిన విషయం తెలిసింది. అట్టాసంగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో ఇప్పుడు పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ ఎటువంటి రోల్ పోషిస్తారు అన్నపైన కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. గాంధీభవన్ వర్గాల్లో సంస్థాగతమైనటువంటి నిర్మాణంలో ఏముండబోతుందని కూడా పూర్తి స్థాయిలో అయితే కార్యకర్తలు, గాంధీభవన్ వర్గాలు అయితే చర్చించుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరకు ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వము పార్టీని 2 సమపాల్లో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలన్న కూడా చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి. ప్రధానంగా 6 గ్యారంటీ స్కీమ్స్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం జరుపుతున్నటువంటి ఈ 6 గ్యారంటీ స్కీమ్స్తో పాటుగా అభయస్థం మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి మరింత చేరువ తీసుకువచ్చే లక్ష్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డుల అంశం కానీ లేకుంటే సంస్థాగతమైన అంశాల్లో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ర్యాలీ అవుతున్న నేపథ్యంలో ఇది పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సంస్థాగత నిర్మాణం అనేది ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని గాడిలో పెట్టడం అనేది చాలా కీలకంగా మారుతుంది. దీంతో పాటుగా కొత్త పీసీసీ చీఫ్గా కొత్తగా నియమితులైన తర్వాత సంస్థాగతమైన నిర్మాణం అంతా కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మండల స్థాయి, అదేవిధంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, ఈ 3 స్థాయిలకు సంబంధించిన నాయకత్వాన్ని కూడా పూర్తి స్థాయిలో రీస్టోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొత్త కమిటీలు ఏర్పడబోతుంది. సో గతంలో పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కొత్తగా ఇతర పార్టీ నుంచి వచ్చిన వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో ఇద్దరిని సమన్వయపరుచుకొని పార్టీ పదవులు ఇచ్చే అంశం పైన కూడా ఇప్పుడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు పెద్ద సవాల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ పనిచేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు పదవులు కావాలని కూడా డిమాండ్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటిలో ఉంటుంది. సో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ డిమాండ్ మరింత పెరుగుతుందనే విషయం మనకు తెలిసిందే. సో ఇది టాస్క్గా మారబోతుంది. సో కమిటీలకు సంబంధించిన దాంట్లో కూడా తన మార్కు ఏ విధంగా చూపించబోతున్నారు, బీసీ కాన్సెప్ట్తో ఏ విధంగా చూపించబోతున్నారు కూడా చాలా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4వ పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియామకులయ్యారు. తొలుత మనకు పొన్నాల లక్ష్మి, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ తర్వాత ఇప్పుడు 4వది బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 4వ పీసీ చీఫ్గా పదవి బాధ్యత చేపట్టిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి సంస్థాగత నిర్మాణం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా స్థానిక సంస్థ ఎన్నికలు కూడా అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, అదేవిధంగా మనకు జిహెచ్ఎంసీ కూడా చాలా టాప్ ప్రయారిటీ ఉండబోతుంది. సో జిహెచ్ఎంసీలో ఈ విధంగా ఈసారి ఎట్లయినా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని కూడా మరోసారి కూడా పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. సో దానికి సంబంధించిన దానిపైన కూడా ఎక్కువగా గెలుచుకునే విధంగా ఉండబోతుంది. సో ఒక మినీ ఎలక్షన్స్గా ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఫేస్ చేయబోతున్నారు. సో జిహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నికలు, సంస్థాగతమైన నిర్మాణాలు, పార్టీ, ప్రభుత్వం 2 కూడా సమపాల్లో
జోడెద్దులుగా ఏ విధంగా తీసుకెళ్తారు, కార్యకర్తలందరినీ కూడా సమన్వయపరచుకొని ప్రభుత్వంలో భాగస్వాములు ఏ విధంగా చేయాలి, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఆ పార్టీకి అనువాదించుకుంటూ ఏ విధంగా ముందుకు పోవాలి, ప్రజల్లోకి మరింత చేరువగా ఏ విధంగా తీసుకెళ్లాలి అన్నపైన కూడా మహేష్ కుమార్కు ఉన్నటువంటి టాస్క్. అంతేకాకుండా 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి కొత్త Right, పీసీసీ సంబంధించినటువంటి రోల్ అన్నది చాలా కీలకంగా మారుతుంది. సో బీసీ కాన్సెప్ట్తో ఏ విధంగా ముందుకు పోతుందనే పైన కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఓటు థ్యాంక్ యూ సాదిక్.